అందరికీ నమస్కారం. పాత్రికేయులందరూ కూడా మా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న కూడా 2 మీటింగ్లు జరిగినాయి. మొన్నటి జరిగిన మీటింగ్లో తోటతిమ్మూర్తి గారి ఆహ్వానం మీద, తోటతిమ్మూర్తి గారి ఆహ్వానం అంటే ఆయన ఆహ్వానం అని చెప్పారు, కానీ అది ద్రాక్షారంలోని ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం నిమిత్తం కాపు సోదరులందరూ రావాలని చెప్పేసి ఇచ్చిన పిలుపుకి కాపు కులం నుంచి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ మీటింగ్ మేము ఖచ్చితంగా చెప్పాము, ఇది పొలిటికల్గా ఉండకూడదు అని, ఉండదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని పొలిటికల్కి సంబంధించి డిస్కషన్స్ పెట్టడంతో దాన్ని మేము అక్కడే ఖండించడం కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మీడియాకి ఆయన ప్రెస్ మీట్ పెడతారన్న విషయం మాకు ఎవరికీ తెలియకుండా మేమందరం అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి మా కాపు సోదరులందరూ నా ఆహ్వానం మేరకు అని చెప్పారు. కానీ ఆహ్వానం అంటే అది పొలిటికల్ ఆహ్వానం అని చెప్పేసి తప్పుడు అర్థం తీసే విధంగా ఉంది. కాబట్టి అది పొలిటికల్గా కాదు, అది ఖచ్చితంగా ప్యూర్లీ క్యాస్ట్ మీటింగు. క్యాస్ట్ పరంగా కళ్యాణ మండపానికి సంబంధించిన మీటింగ్ తప్ప మరి వేరేది కాదు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడేటంటే వాసంశెట్టి సుభాష్ గారు కాపులకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి, ఈ కాపులకి నష్టపరుస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది అందులో అసలు ఏ విధమైన వాస్తవం లేదు. ఆయన కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ని 22A పెట్టి దీన్ని తగు ధర రానివ్వకుండా సుభాష్ గారు చేశారని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. ఒకవేళ త్రిమూర్తి గారికి తెలుసో తెలీదో ఒకసారి ఆయన ఎంక్వైరీ చేసుకోమనండి. ఈ ల్యాండ్ 22A పెట్టింది సుభాష్ గారు రామచంద్ర నియోజకవర్గానికి ముందున్న మినిస్టర్ చేసిన పని అది. అంటే వాళ్ళ మినిస్టర్ కాబట్టి అది ఆయన కప్పు పుచ్చుకోవచ్చు, కానీ పెట్టిందేమో వేణుగారు టైంలో జరిగింది. అది కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ నిందనే సుభాష్ గారి మీద వేసి కాపుద్రోహిగా సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు విషయం. అదేవిధంగా సుభాష్ గారి మీద కాపులకి అన్యాయం జరుగుతుంది, కాపులకి మేలు జరగట్లేదు, కాపులకి ఇచ్చేయట్లేదు అన్నారు. అది చాలా రకాలుగా చాలా అబద్ధాలు అవి. ఇదంతా కూడా మేము ఇదంతా గమనించి నిన్న మీటింగ్ కూడా పెట్టి కార్యకర్తలతో పాటు కూటమి కార్యకర్తలందరూ కూడా కూడుకుని అందరితో పాటు కొంతమంది ప్రజలు కూడా ఆహ్వానించి జరిగిన విషయాలన్నీ వాళ్ళందరికీ కూడా నేను మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. సుభాష్ గారు ఏ రకంగానే కూడా కాపులను ఎక్కడ తక్కువ చూడలేదు. అలాగని చెప్పేసి మిగిలిన కులాలను కూడా ఏది చేసినా సరే, ప్రభుత్వ సంబంధించిన ఫ్రూట్స్ ఏదైనా సరే అన్ని కులాలకి ఎలా పంచితే బాగుంటుంది అనే దాని మీద కూటమి నాయకులందరినీ కూర్చోబెట్టి సమానంగా ఎవరికెవరికి ఏమేం చేయాలన్నది దాన్ని ఆయన అందరితోటి సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ విషయంలో కాపులకు కానీ ఎవరికి కానీ ఏ అన్యాయం జరగట్లేదు సుభాష్ గారి ద్వారానే. ఈ విషయాన్ని కూడా పత్రిక ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రెండే కాకుండా ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక కులాల మధ్యన బైరం చేస్తేనే కానీ రాజకీయంగా ఎదగలేమన్న వైఎస్ఆర్సీపీ థాట్ని ఈరోజు ఖండిస్తున్నాం. ఎందు గురించి అంటే, మా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టిన సిద్ధాంతంలోనే ముఖ్య సిద్ధాంతం కులాల కలయిక. కులాలన్నీ ఒకే ఆలోచనతో ఒకే కలయికగా ఉండాలన్నది మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా మా సిద్ధాంతాలను అనుగుణంగానే నడుచుకుంటున్నారు తప్ప సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా నడుచుకోవట్లేదు. ఇంతేకాకుండా ముఖ్యంగా మేము మాట్లాడవలసింది ఏంటంటే, నాట్ ఓన్లీ రామచంద్రపురం, స్టేట్లో కూడా ఇది దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్దు. ప్రతి నియోజకవర్గంలోని కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అధిక శాతం 90% కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని విడగొడితేనే కానీ మేము అధికారంలోకి రాలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్న స్ట్రాటజీస్లో భాగంగా రామచంద్రపురంలో ఈ అడుగేస్తారన్నది మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని చోట్ల కూడా కాపుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని అందరూ కూడా గమనించి ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కులభావం రెచ్చగొట్టే పార్టీల్ని దూరంగా పెట్టాలని ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి దూరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అధికార దాహంతో ఇంకా ప్రజలకు నష్టపెట్టడం కోసం మళ్ళీ రావాలని ప్రయత్నంలో
కుతంత్రాలన్నీ పన్నుతున్నారు. ఆ ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లోకల్గా ఉండే నాయకులు చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఇలాంటి ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలని చెప్పేసి కూటమిలో ఉన్న బీజేపీ వారికి, జనసేన వారికి, టీడీపీ వారికి, మా ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ విషయాన్ని ముందుగానే గమనించి దీన్ని ఇమీడియట్గా తగ్గించాలని చెప్పేసి, లేకపోతే కులం మీద గొడవలు తయారు చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై. అందరికీ నమస్కారం. నేను కంచుమర్తి బాబురావు, రామచంద్రవరం పట్టణం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్. గడిచిన 2 రోజులుగా గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు కాపులకు ద్రోహం చేస్తున్నారని, కాపులను వాడుకుని కాపులతో ఓట్లు వేయించుకుని కాపులకు అన్యాయం చేశారని ఒక ప్రెస్ మీట్ పెట్టి మన వాసంశెట్టి సుభాష్ గారిని విమర్శించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదని నిన్న రామచంద్రవరం పట్టణం కాపు కళ్యాణ మండపం బహిరంగ ప్రదేశంలో జరిగిన మీటింగే దీనికి సాక్ష్యం. దయచేసి ఈ రోజు నియోజకవర్గంలో అత్యధిక శాతం కాపులు వాసంశెట్టి సుభాష్ గారు వెనకాల కూటమి కాపులు అందరూ ఉన్నారని నిన్న జరిగిన మీటింగే దానికి నిదర్శనం. దయచేసి మీ పత్రికా మిత్రులను కూడా మేము కోరుకునేది ఏదంటే, సుభాష్ గారు చెట్టిబలిజీ అయినప్పటికీ కాపుల వల్లే నెగ్గానని 2 లక్షల మంది చెట్టిబలిజీలో ఉన్న చోటే చెప్పాడు. అదే ఆయన నిబద్ధతకు నిదర్శనం. దయచేసి మీడియా వారు మేము కోరేదంటే, ఇది కులాల పాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు ఒకటే. నిజంగా మాకు సుభాష్ గారు అన్యాయం చేస్తుంటే నిన్న త్రిమూర్తులు గారు చెప్పిన తర్వాత ఆ మీటింగ్ సక్సెస్ అయ్యి ఉండదు. ఆ మీటింగ్ ఏమైందనేది ప్రజలందరికీ తెలుసు. అయినను మేము ఒకటే కోరుకుంటున్నాం, రామచంద్రపురంలో ప్రజలందరూ ఒకటే. ఇక భవిష్యత్తులో ఈ కులాల భావన రాకూడదని, దయచేసి కులాల మధ్య సిచ్చి పెట్టే నాయకత్వం ఎవరో వహించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.